సార్ పవన్ గారు మాట్లాడండి సార్. పవన్ గారు ముఖ్యమైన మాటలు 3 చెప్తా. ఆ, ఈ రోజున ఈ ముగ్గురు నిందితులు బెయిల్ మీద వచ్చారని ఆ, ఆనందపడిపోయి సంతోషం వ్యక్తం చేసుకుంటూ అసలు వీళ్ళు సిట్టు విచారణలో ఏం చెప్పారు, మన పేర్లు ఏమైనా చెప్పారా, ఇంకా మనం తెలియని చెప్పారని ఎవడైనా కూడా టచ్ చేస్తే ఆడు కూడా లోపల పోతాడు. అంతే కదా. ఈ ముగ్గురు ఫోన్లు చేసి మరి అందుకోసమే మన బయటకు వచ్చారా అనేది కాదు పవన్ గారు మీరు వినండి. ఉమ్, వాళ్ళు బెయిల్ మీదే వచ్చారు, ఇంకా వాళ్ళు నిందితులే. అంతే కదా. సిట్టు మళ్ళీ విచారిస్తుంది అవసరం వస్తే. ఈ రోజున వాళ్ళు రాగానే సంబరపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడింది అనుకో, హీ ఈజ్ ఆల్సో అరెస్టెడ్. అంతే, అవును. నిందితులతో మాట్లాడితే అలాగనే ఉంటుంది. రెండో మాట ఏంటంటే, మీరు విక్రమార్క కథలు విన్నారు కదా, ఆ, విక్రమార్క బేతాల కథలు విన్నారు. ఆ, ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి బేతాల కథలు వినాలి. ఓకే. సజ్జల వారి బేతాల కథలు. ఇప్పుడు మీకు ఒక నాస్తికులు చాలా మంది ఒక మాట చెప్తారు పవన్ గారు మిథ్యావాదం గురించి. జగం మిథ్య, పలాయన మిథ్య అంటుంటారు. ఉమ్, శంకరాచార్యులు గారు శిష్యులతో మీటింగ్ పెట్టుకొని ఏదో ఉపదేశం చేసి మిథ్యావాదం గురించి చెప్తాడు ఆయన. జగం మిథ్య, పలాయన మిథ్య, మీరు మిథ్య, నేను మిథ్య, ఈ లోకమే మిథ్య అని చెప్తూ ఉంటుంటే, ఉమ్, ఈ లోపల రాజుగారి పట్టపుటేలుగు ఆ సభామందిరం వైపు వస్తుందంటే ఆ ఏనుగును చూసేసి శిష్యులందరూ కూడా పారిపోతారంట. శంకరాచార్యులు గారు కూడా లేచి వెళ్ళిపోతాడు. తర్వాత ఏనుగు పోయిన తర్వాత వచ్చి కూర్చుంటే శిష్యులు అడుగుతారు శంకరాచార్యుల వారిని, స్వామి జగం మిథ్య అంతా మిథ్య అన్నారు కదా, ఇదేంటి మరి పట్టపుటేలు రాగానే మీరు లేచి వెళ్ళిపోయారు ఏంటంటే, అప్పుడు ఆయన అంటాడు గజ మిథ్య, పలాయన మిథ్య. అంటే ఏనుగు రావటం అనేది మాయ, నేను పారిపోయానని మీరు భావించడం కూడా ఒక మాయ అంటాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి బేతాల కథలో మద్యం కేసే మాయ, వీళ్ళకి బెయిల్ రావడం కూడా మాయ. అంటే మాయ, కృష్ణమోహన్ రెడ్డి మాయ, ధనుంజయ రెడ్డి మాయ, బాలాజీ గోవిందప్ప మాయ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాయ. ఇవంతా మాయా ప్రపంచం. వీళ్ళు చెప్పే బేతాల కథలు అలా ఉంటాయి. వైసీపీ మాయ కాదండి. నేను పత్రికల్లో పనిచేశా. అబద్ధాల గోడలతో అడ్డగోలుగా బేతాల కథలు అల్లిన సిట్టు, వాటిని నిజం చేయటానికి అనుబంధ కథలతో ఉట్టంటారు. అసలు స్కామే జరిగిన చోట స్కామ్ జరిగినట్టు బురద జల్లే పన్నాగం. ఎవడైనా దిక్కుమాలోడు ఇటువంటి రాత్రండి జర్నలిస్ట్ అన్నోడు, వాడికి పెన్ను గురించి తెలుసండి, కలం గురించి తెలుసండి, లేదా పెట్టెల్లో డబ్బుల గురించి తెలుసా? 11 అట్టపెట్టెల్లో డబ్బులు లెక్క పెట్టినోడు రాసే రాతలు ఇవే కదండి. కోర్టు ఏం చెప్పింది పవన్ గారు? వాళ్ళకి బెయిల్ ఇచ్చి షరతులు పెట్టింది. నువ్వేం రాశావండి? ఒక మాట ఏంటంటే పవన్ గారు, అడవిలో కొన్ని జంతువులను వేటాడేటప్పుడు సాధు జంతువులను వేటాడే పద్ధతి వేరు, క్రూర జంతువులను వేటాడే పద్ధతి వేరు. ఈ రోజున ఈ మద్యం కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా క్రూర జంతువులు. వీళ్ళు అల్లాటప్ప వ్యక్తులు కాదు. వీళ్ళు హైకోర్టుని ప్రభావితం చేయగలరు, సుప్రీంకోర్టుని ప్రభావితం చేయగలరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలరు. ఇందులో మీరు ఇప్పుడు దాకా అంటున్న బిగ్ బాస్ మరింత క్రూర జంతువు. అలాంటి జంతువులను వేటాడేటప్పుడు, వలబన్నేటప్పుడు, పట్టుకునేటప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో జాగరూకతగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఎందుకంటే పట్టు దక్కకపోతే తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాల్చేస్తారు. ఈ రోజున ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉంది. ఒకటి, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, మరో 5 ఏళ్ళు రక్షించుకోవాలి, మరో 10 ఏళ్ళు రక్షించుకోవాలి. 2, గత 5 ఏళ్ళు చేసిన పాపాల చిట్టాదారులని, నేరగాలని, దోపిడీదారులని లోపలేయాలి, భయపడాలి. మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాసొమ్మును బొక్కుదామనే ఆలోచన వస్తే చట్టం ఒకటి ఉంది, మనల్ని లోపలేస్తుందని చెప్పేసి ఒక భయపడాల్సిన పరిస్థితిని తీసుకురావాలి. కాబట్టి చాలా జాగరూకతగా విచారణ జరుగుతున్నాయి. తప్పనిసరిగా సిట్టు వెనక్కపోదు. విచారణ పర్వం కూడా దాదాపుగా నాకు తెలిసి 90% అయిపోయింది. ఇక మీరు అడిగినా, నేను అడిగినా, సుబ్బారావు గారు అడిగినా, శ్రీనివాస్ గారు అడిగినా తాడేపల్లి తలుపు తట్టడమే తరువాయి భాగం. అందరూ దానికోసమే చూస్తున్నారు. ఎందుకంటే ఇది సాదా సీదా కేసు కూడా కాదు. ప్రపంచం చూస్తుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర దీని చిట్టా ఉంది. ఏం జరిగింది, ఎలా జరిగింది? సార్ సినిమాలు తీశారండి మద్యం కేసు.
సినిమాలు తీశారండి, బంగారపు షాపులు పెట్టారండి, దుబాయ్లో దాచిపెట్టారండి డబ్బులు, చిద్విలాసంగా విల్లాలు కొనేశారు సార్. ఆ ఆస్తులను కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కేసు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి Right, కానీ చాలా ఛాలెంజ్కరమైన కేసు. దీని సత్తా ఏంటో చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కుంభకోణం చేశారు, పేద ప్రజల రక్త మాంసాలను డబ్బులుగా మార్చి పెట్టెల్లో దాచిపెట్టారనే విషయం తెలిసిపోయింది. దాన్ని ఛేదించాలి, ప్రజాస్వామ్యాన్ని